విజయవాడ నగరానికి బుడమేరు వరద వచ్చి దాదాపు 2 ఏళ్ళుగా వస్తుంది. కానీ ఇంతవరకు కూడా దాని మీద ఆ వరద నివారణ కోసం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. కేవలం అక్కడ డైవర్షన్ కెనాల్కి ఉన్నటువంటి గళ్ళు పూడ్చారే తప్ప మరలా వరద వస్తే ఏం చెయ్యాలి, దాన్ని ఎట్లా చెయ్యాలి అనేటువంటిది మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. అయితే ఆ రోజున వరద వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ వీళ్ళు గమనించి దీనికి ఆల్టర్నేటివ్ కెనాల్ కావాలి, ప్రత్యేకమైనటువంటి వరద కాలువ అనేటువంటిది సపరేట్గా కావాలి అని చెప్పని దాన్ని ప్రపోజ్ చేస్తూ ఇంకా ఈ ఉన్నటువంటి బుడమేరు ఛానల్ను కూడా వాళ్ళు పూర్తిగా వెడల్పు చేయడానికి ఇటువంటి కార్యక్రమాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ప్రపోజ్ చేస్తూ 5,248.28 కోట్లతో ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి వాళ్ళు గవర్నమెంట్కి పంపించారు. గవర్నమెంట్ అది అక్కడ పెట్టి కూర్చోండి. అది వాళ్ళు కనుక ఆమోదించి వర్క్ ఆర్డర్ ఇస్తే ఆ పనులు నడిచేయి. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? వరద వస్తే ఏమాత్రం వర్షం వచ్చినా సరే అక్కడ జనం భయపడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. పోయిన వరదల్లో దాదాపు 2 లక్షల మంది జనాభా, ఆ ప్రాంతం మొత్తం కూడా 2 లక్షల మంది జనాభా ఇబ్బంది పడ్డారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల దాకా నష్టం జరిగింది అనేటువంటిది ఒక అంచనా. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నప్పుడు దానికి శాశ్వత నివారణ పరిష్కారం చేయాలి అనేటువంటి ఆలోచన గవర్నమెంట్కి లేకపోవటం అనేటువంటిది చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు? ఇది రాజధాని అంటే 29 గ్రామాలే కాదు, విజయవాడ గుంటూరు కలిపి కూడా అని చెప్పని ఆయన చెప్తున్నాడు. చాలా మంచి విషయం. కానీ రాజధాని అని చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? చెప్పుకున్నందువల్ల ఉపయోగం ఏం లేదు కదా. అది రాజధానిలో భాగంగా ఉన్నప్పుడు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. మరి వాళ్ళ రాజధానిలో ఇంకా అక్కడ జనం లేరు, ఏమీ లేదు. అక్కడ కొండవీటి వాగు వస్తే మునిగిపోద్ది అని చెప్పని అక్కడ ఒక 3 చెరువులు వేయించి దాంట్లో ఆ నీటిని డైవర్ట్ చేసేటువంటి ఏర్పాటు అక్కడ చేశారు. కానీ విజయవాడలో ఇక్కడ జనం ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు పదే మునుగుతున్నారు. ఇప్పటికి చాలాసార్లు వరదలు వచ్చినాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి జనం కోసం ఆ డైవర్షన్ కెనాల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే ఈ డిపిఆర్ని కనుక ఆమోదించి ఏర్పాటు చేస్తే మళ్ళీ ఆ పరిస్థితి నుంచి నివారణకి అవకాశం అనేటువంటిది ఉండేది. కానీ అది మాత్రం చేయట్లా. ఇదే విషయాన్ని మేము ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ఆయనకి, వీళ్ళకి మేము లెటర్లు కూడా మెమరాండాలు కూడా పంపించాం. కానీ వీళ్ళు ఇప్పటికైనా సరే మా డిమాండ్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మా డిమాండ్ ఒకటే, మీరు దాన్ని ఆమోదించండి. దాన్ని ఆమోదించి ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఆమోదించి విజయవాడ నగరానికి శాశ్వత పరిష్కారం చూపండి. మీరు ఆమోదించి వర్క్ ఆర్డర్ ఇస్తే పనులు నడుస్తాయి. మీరు ఆమోదించకుండా ఆడబెట్టుకొని సర్వం రాజధానిమయమేనని చెప్పని మొత్తం రాజధాని అన్ని రోడ్లు రోముకేనా అన్నట్టుగా మొత్తం నిధులన్నీ రాజధానికేనా అని చెప్పనేటువంటి పరిస్థితి ఉంటే ఇది సరైనటువంటిది కాదు. విజయవాడ ప్రజానీకం ఆ భయాన్ని నుంచి బయటపడాలి, ఆ బాధల నుంచి బయటపడాలి, చివరికి అక్కడ ఆ వరదల నుంచి బయటపడాలి, ఆ నష్టాన్ని నుంచి బయటపడాలి అని చెప్పానంటే ఖచ్చితంగా విజయవాడ నగరం కోసం వీళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇవాళ రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆలోచించాలి. పార్టీ వాళ్ళదైతే కావచ్చు, కానీ నగరం విజయవాడ వాళ్ళదే, వాళ్ళు కూడా విజయవాడ నగరంలో భాగమే. మరి వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళు మాదిగలని చెప్పారు, మాదిగలని చెప్తే దాని అర్థం ఏంటి? వాళ్ళు చెప్పిన దాంట్లో మాదిగల్లో విజయవాడ కూడా ఉంది. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలిపి మాదిగని అన్నారు. మాట అంటనే కాదు, విజయవాడలో దీని అవసరం కూడా, విజయవాడలో కలపటం అని చెప్పానంటే విజయవాడకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడం అనేటువంటిది కూడా వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ బుడమేరు సమస్య పెద్ద సమస్య కాబట్టి వాళ్ళు కూడా దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇప్పటికే వామపక్షాలు
కొన్ని కార్యక్రమాలు అవి నిర్వహించడానికి చాలదు, ఇంకా దాన్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము కోరుతుంది ఒకటే, మీరు కూడా దీని మీద ఆలోచించి విజయవాడకి ఈ వరద బెడద లేకుండా చేయండి అని చెప్పని మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.